ఆయుష్ కార్యక్రమానికి స్వాగతం. చాలా మంది గర్భిణీ స్త్రీలలో కనిపించే సమస్య వాంతులు చేసుకోవటం. అసలు ఎందుకు ఈ వాంతులు అవుతాయి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ వాంతులు కాకుండా ఉపశమనం పొందడానికి ఎలాంటి ఆయుర్వేద ఔషధం అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పట్టున్నారు డాక్టర్ గాయత్రీదేవి గారు. మరి ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. కామన్ గా చాలా మంది గర్భిణీ స్త్రీల్లో వాంతులు అవుతూ ఉంటాయండి. అసలు ఈ వాంతులు ఎందుకు అవుతూ ఉంటాయంటారు? మన మామూలుగా కామన్ భాషలో వేవీళ్ళని కూడా చెప్తూ ఉంటారు. దీన్నే మార్నింగ్ సిక్నెస్ అంటాం మనం టెక్నికల్ గా చెప్పేటప్పుడు. మామూలుగా ఏంటంటేనేమో స్త్రీ శరీరంలో రకరకాల హార్మోన్లు ఉంటూ ఉంటాయి. అందులో కొన్ని హార్మోన్లు ఈ గర్భిణీ స్త్రీలో పెరుగుతాయి అన్నమాట. అందులో ఏంటంటే హ్యూమన్ కోరియానిక్ గోనడోట్రోపిన్ అని ఒక హార్మోను, అలాగే ఈస్ట్రోజన్ అని ఒక హార్మోన్. దీన్నే హెచ్సిజి అంటారు, హ్యూమన్ కోరియానిక్ గోనాడోట్రోపిన్ హార్మోను, తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్. ఈ రెండు హార్మోన్లు కూడా పెరుగుతాయి అన్నమాట. వాటి లెవెల్స్ రక్తంలో ఉండాల్సిన దానికంటే గర్భిణీ స్త్రీలలో పెరుగుతాయి. అలా హార్మోన్లు పెరగటం వల్ల ఏంటంటే కొంచెం వాంతి వికారం అనేటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇది ఒకటనే కాదు, ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా, ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటిది పూర్తిగా ఇంకా మనకి పరిశోధనలు బాగా తెలిసినటువంటి అంశం కాదు. కానీ ఈ రెండు హార్మోన్లు పెరగటం అనేటువంటి కారణం వల్ల గర్భిణీ స్త్రీలలో ఈ వాంతి అవడం అనేది జరుగుతుంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే గర్భాశయం కూడా మామూలుగా పొట్టలో ఒక చోటు కొంత ఉందంటే ఈ గర్భాశయం కొంచెం పెరుగుతూ ఉండటం వల్ల దాని ఒత్తిడి పేగుల మీద పడుతూ దానివల్ల కూడా కొంచెం ఈ వాంతి వికారం అనేటువంటి లక్షణాలు కనపడుతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఏంటంటే ఇలా మార్పులకి, ఈ హార్మోన్ మార్పులకి, తర్వాత ఈ ఒత్తిడికి కూడా మళ్ళీ శరీరం అలవాటు పడుతుంది. ఎప్పుడు కూడా ఏంటంటే ఒక సమస్య వస్తే అది అలా ఉండిపోదు. కొన్ని రోజుల తర్వాత మన శరీరం మళ్ళీ దానికి అంటే ఈ మార్పులకు అలవాటు పడిపోతుంది అనమాట. ఈ అలవాటు పడేంత వరకు ఈ స్త్రీలలో ఏంటంటే గర్భిణీ స్త్రీలలో కొంచెం వాంతి వచ్చినట్టు ఉండడం, వికారంగా అనిపించడం అనేటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. సామాన్యంగా ఇది మొదటి 3 నెలల తర్వాత శరీరంలో కొన్ని మార్పులకి శరీరం అలవాటు పడిపోవడం వల్ల ఏముంటుందంటే ఆ తర్వాత ఈ వాంతుల సమస్య అనేది లేకుండా అడ్జస్ట్ అయిపోతుంది శరీరం. చాలా మందిలో ఇలా అడ్జస్ట్ అవుతుంది అనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ వాంతుల వికారం అనేటువంటిది మొదటిసారి గర్భధారణ జరిగినటువంటి వాళ్ళలో, అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినటువంటి వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత రెండోసారో తర్వాత ఇంకొకసారి అయినప్పుడు అంత ఎక్కువగా వికారం అది లేకుండా సరిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే సామాన్యంగా ఒక 3 నెలలు గడిచేటప్పటికి, మొదటి 3 నెలలు గడిచేటప్పటికి ఈ సమస్య కొంచెం అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది. అయితే కొంతమందిలో ఈ సమస్య కొంచెం ఎక్కువ రోజులు, అంటే పూర్తిగా 9 నెలలు కూడా కొనసాగుతూ ఉంటుంది. అంటే కొంతమందిలో ఏంటంటే ఆ ఇంట్లో వాళ్ళ అమ్మకో మేనత్తకో ఎవరికో ఇంట్లో కనుక జీన్స్ లో అలా ఎక్కువ రోజులు వేవిళ్ళు లేదంటే వాంతుల లక్షణాలు ఉండేటువంటి కుటుంబం ఉన్నట్టయితే కనుక ఆ ఇంట్లో ఉండేటువంటి అమ్మాయికి జీన్స్ లో ఆ లక్షణం ఉండటం వల్ల ఈ వికారం అనేటువంటి కొంచెం ఎక్కువ రోజులు కొనసాగుతూ ఉంటుంది. అయితే కొంతమందిలో ఏంటంటే కొంచెం ఎక్కువ సార్లు వాంతులు అవుతూ ఉండడం, ఎక్కువ సార్లు బాగా వికారం వచ్చేస్తూ ఉండడం, కొంచెం కూడా ఏమీ తినలేకపోవడం అనేటువంటి లక్షణాలు వస్తుంటాయి. అది కొంచెం సివియర్ గా ఉంటుంది. దానికి మాత్రం ప్రత్యేకంగా ట్రీట్మెంట్ అది అవసరం అవుతూ ఉంటుంది అనమాట. చాలా మంది వాంతులు కొన్నాళ్ళు 3 నెలలు, ఇంకొంతమంది ఇంకా ఎక్కువ రోజులు తినకుండా ఉంటారు అని. పిండం పైన ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? మామూలుగా ఏంటంటే ఈ వాంతులు వికారం అనేటువంటిది కొంచెం కంట్రోల్లో, అంటే పరిమితంగా ఉన్నట్టయితే కనుక కడుపులో ఉండే బిడ్డ మీద ఎటువంటి దుష్ప్రభావం ఉండదు. ఈ తీసుకున్నటువంటి ఆహారంలో నుంచి కొంత భాగం తప్పనిసరిగా కడుపులో పాపాయి కావాల్సినంత చేరుతూ ఉంటుంది అనమాట. అంటే కొంచెం మొదటి 3 నెలలే ఈ వాంతులు వికారం ఉన్నప్పుడు పాపాయి పెరుగుదలలో ఏదో ప్రాబ్లం వస్తుందేమో అని భయపడక్కర్లేదు. శరీరంలో నిల్వ ఉన్నటువంటి ఆహారాలు, పోషక విలువలు అన్ని కూడా బేబీకి అందుతాయి. అయితే కానీ ఏంటంటే కొంచెం ఎక్కువగా విపరీతంగా ఎక్కువ వాంతులు అయిపోతున్నప్పుడు, కొంచెం నీళ్లు తాగినా నిలవలేదు, ఏం తిన్నా బయటకు వచ్చేసిందాను, రోజులో చాలా సార్లు వాంతులు అయిపోవడం. మామూలుగా ఈ వాంతి వికారం అనేది ఉదయం కొంతసేపు ఉంటే తర్వాత సర్దుకుపోతూ ఉంటుంది. అలా సర్దుకోకుండా సాయంత్రానికి కూడా కంటిన్యూ అయిపోతూ ఉన్నా, లేకపోతే 3 నెలలు కాకుండా 9 నెలల దాకా ఇలాగే కంటిన్యూ అవుతూ ఉన్నా కూడా దాని ప్రభావం కొంతవరకు కడుపులో పాపాయి మీద ఉండేందుకు అవకాశం ఉంది కనుక కాస్తంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఏంటంటే ఇప్పుడు ఆహారం విషయంలో ఒకసారిగా తినలేరు, కొంచెం వికారంగా అది ఉంటూ ఉంటుంది కనుక ఎక్కువగా తీసుకోలేరు. మామూలుగా కూడా మనం చూస్తూ ఉంటాం కదా, పుల్లటి పదార్థాలు అవి ఇష్టపడుతూ ఉంటారు. పులుపు అన్నది ఎందుకు తీసుకుంటూ ఉంటారంటే ఈ పుల్లటి రుచికి వాంతిని వికారాన్ని కూడా
తగ్గించేటువంటి గుణం ఉంది. అంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి తెలియకుండానే ఒక మెడిసినల్ ప్రాపర్టీ ఉన్న వస్తువుని వాళ్ళు తీసుకుంటున్నట్టు అనమాట. అందుకని పుల్లటి పదార్థాలు అంటే మనకి కొంచెం నిమ్మరసం కానివ్వండి, లేకపోతే కొద్దిగా లేత మామిడికాయ ముక్కలు కానీ కొద్దిగా తీసుకుంటున్నట్టయితే ఈ వాంతి వికారం కూడా కొంచెం అదుపులో ఉంటూ ఉంటాయి. అలాగే ఒకసారిగా ఆహారం తినడం అనేటువంటిది ఈ వాంతి వికారం ఉన్నప్పుడు సాధ్యం కాదు, అసలు అలా తీసుకోకూడదు కూడా. అలా ఒకసారి కడుపు నిండేలాగా కాకుండా ఒక 2-3 గంటలకు ఒకసారి కొంచెం కొంచెంగా ఆహారం తీసుకుంటున్నట్టయితే కనుక ఈ వాంతులు అవి అయిపోవడం, అయితే కడుపులో కావాల్సినటువంటి పోషక విలువలు అందవేమో అనే భయం అదేం లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే తినేటువంటి ఆహారంలో కూడా బాగా నూనెలో వేయించినటువంటి పదార్థాలన్నీ అంటే ఫ్యాటీ సబ్స్టెన్సెస్ అన్ని కూడా తగ్గించుకోవాలి. చిప్స్ కానివ్వండి, బజ్జీలు, పూరీలు అలాంటి నూనె పదార్థాలన్నీ కూడా తగ్గించుకుంటే వాంతి వికారం కొంచెం అదుపులో ఉంటుంది. అయితే అలానే నూనె అసలు వేసుకోకూడదని కాదు, ఎందుకంటే నూనె, నెయ్యి రెండు కూడా కడుపులో ఉండే పాపాయికి అవసరమైనటువంటి వస్తువులు. అంటే బిడ్డ మెదడు బాగా ఎదగడానికి నెయ్యి, నూనె కూడా చాలా అవసరం. అంటే మెదడులో ఉండేటువంటి టిష్యూస్ పెరగటానికి ఈ సబ్స్టెన్సెస్ అవసరమే. కానీ ఏంటంటే నూనెను మరిగించేసో లేకపోతే నేతిలో బాగా వేయించో, అంటే అమ్మాయి కడుపుతో ఉంది కదా అని చెప్పి నేతి పిండి వంటలు అవి చేస్తూ ఉంటారు. అలాగా వేయించేసి పెట్టినటువంటి ఆహార పదార్థాలను తగ్గించుకోవాలి. కానీ సహజంగా అంటే కాచకుండా ఉన్నటువంటి నేతిని కానీ నూనెని కానీ ఆహారం తీసుకునేటప్పుడు కూరల్లో వాటిల్లో వేసుకుని తింటూ ఉండాలి. అలాగే పప్పులో కూడా ఏంటంటే పెసరపప్పు చాలా తేలికగా అరుగుతుంది, కావాల్సినటువంటి పోషక విలువలు వస్తాయి, వికారం అది కూడా లేకుండా ఉంటుంది. అందుకని ఆహారంలో పెసరపప్పును తీసుకుంటూ ఉండాలి, అంటే వాంతి వికారం తగ్గేంత వరకు కూడా. అన్ని రకాల పళ్ళు కూడా కొంచెం ఆహారానికి అంటే వాంతి వికారం తగ్గడానికి ఉపయోగపడతాయి. అందులో కూడా ముఖ్యంగా దానిమ్మ పండు వాంతులు అవి అవ్వకుండా ఉండడానికి, వికారం తగ్గడానికి కూడా బాగా సహాయపడుతుంది. అందుకని దానిమ్మ పండు గింజలు కొంచెం నవ్వులతో ఉండడం కానీ, దానిమ్మ రసాన్ని కొద్దిగా చప్పరిస్తూ ఉండటం, అంటే అదే ఒక మందులాగా పనిచేసి వాంతులు అవి తగ్గడానికి దానిమ్మ చాలా బాగా తోడ్పడుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే కమలా పండు కూడాను. ఈ కమలా పండు అంటే సంత్రా అని కూడా అంటూ ఉంటారు. ఈ సంత్రా పండులో ఉండేటువంటి ఆ రసంలాగా తాగినా, తొనలుగా తిన్నా కూడా అవి కూడా ఏంటంటే కొంచెం వాంతిని, వికారాన్ని తగ్గించడానికి తోడ్పడతాయి. కనుక ఈ వాంతులు అవి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ సార్లు కొంచెంగా ఒకసారి చొప్పున కమలా పండు తొనలు అవి తింటుండడం, లేదా కమలా పండు రసం తాగుతూ ఉండడం కూడా బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి లాజా అంటాం, అంటే పేలాలని చెప్తూ ఉంటారు. ఈ పేలాలు అనేటువంటిది ఏంటంటే వరిని కొంచెం ప్రాసెస్ చేసేటువంటివి. మామూలుగా పాప్కార్న్ అంటాం కదా, కార్న్ తో చేసేటువంటిది అది. అలా కాకుండా రైస్ ఫ్లేక్స్, అంటే ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళ కోసం అని చెప్పి ఆ పదం కూడా మనం చెప్పుకుందాం. ఈ పేలాలకి కూడా వాంతిని, వికారాన్ని తగ్గించేటువంటి గుణం ఉందన్నమాట. అందుకని ఏం చేస్తారంటే పేలాలు తీసుకుని వాటిని కొంచెం పొడిలాగా చేసేసుకోవాలి. పొడిలా చేసుకుని కొంచెం పట్టిక బెల్లం చూర్ణంలాగా చేసి దాన్ని కూడా కలిపేసుకుని కొద్దిగా నాలుక మీద అద్దుకుని తింటుండడం, అంటే పేలాల పొడి, పట్టిక బెల్లం పొడి కలుపుకొని, లేదంటే ఆ రెండింటిని కలిపి దానిలో కొంచెం తేనె కూడా కలిపి నాలుక మీద చప్పరిస్తూ ఉన్నా కూడా ఈ వాంతి వికారం తగ్గడానికి ఇది అంటే ఆహార పరంగా ఇవన్నీ కూడా బాగా తోడ్పడతాయి. ఓకే డాక్టర్ గారు, ఇతరత్ర ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే వాంతులు అవుతూ ఉండేటప్పుడు మనం అనుకున్నట్లుగానే ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఇతరత్ర జాగ్రత్తలు ఏంటంటారు? ఇంకా ఇతరత్ర జాగ్రత్తలు అంటే ఏంటంటమ్మా, ఈ సమయంలో పెద్దగా వ్యాయామం అది కూడా ఏం చేయకూడదు. ముఖ్యంగా మొదటి 3 నెలల్లో కొంచెం వాకింగ్ లాంటిది తప్ప ఎక్సర్సైజ్ అంటే వ్యాయామాలు, యోగాలు అలాంటివి కూడా చేయకూడదు మొదటి 3 నెలలు. ఎందుకంటే కొంతమందిలో కొన్ని సమస్యలు ఉండొచ్చు, ఆ సమస్య ఉంది అని ఏదో అబార్షన్ లాంటిది అయినప్పుడు తెలుసుకోవడం కాకుండా మొదటి 3 నెలలు ఎక్కువగా శ్రమ పడకుండా, అంటే ఎక్కువ వంగి పని చేయడాలు కానీ, బరువులు తీయడాలు కానీ అలాంటివి ఏం చేయకుండా వీలైనంత వరకు విశ్రాంతిగా ఉంటూ మామూలు వాకింగ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అయితే ఏంటంటే ఈ వాంతులు అవి అవుతున్నటువంటి వాళ్ళు కొన్ని అంశాలు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ వాంతుల్ని బాబోయ్ వాంతులు అవుతున్నాయని భయపడే వాళ్ళు కొందరైతే ఎక్కువగా వాంతులు అవుతున్నా కూడా ఇది ఒక లక్షణమేలే, తగ్గిపోతుందిలే అని చెప్పి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తో నిర్లక్ష్యం చేసే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అంటే రెండూ మంచిది కాదనమాట. ఎప్పుడు కూడా నిర్లక్ష్యము మంచిది కాదు, అలాగని అతి జాగ్రత్త కూడా మంచిది కాదు. అయితే ఈ వాంతులు అవి అవుతున్నటువంటి వాళ్ళు కొన్ని అంశాలని తప్పకుండా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే కొన్ని లక్షణాలు కొంచెం తీవ్రతను సూచిస్తాయి అన్నమాట. ఆ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి శ్రద్ధగా సలహా తీసుకోవడం చాలా అవసరం అన్నమాట. అలాంటి లక్షణాలు ఏంటంటే వాంతులు అవి కనుక నిరంతరం అయిపోతూ అసలు ఏ విధంగా ఆగకుండా ఉన్నట్టయితే తప్పకుండా వెంటనే వైద్యం చేయించుకోవాలి.
అలాగే ఈ వాంతులు అవుతున్నటువంటి వాళ్ళకి నోరు బాగా ఆరిపోయినట్టు అయిపోయి బాగా దాహంగా అనిపిస్తూ ఉంటే కనుక అదొక రకంగా డీహైడ్రేషన్ సూచిస్తుంది కనుక తప్పనిసరిగా అలాంటప్పుడు కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అలాగే ఈ వాంతులు అవుతున్నట్టు వాళ్ళకి యూరిన్ కనుక అంటే మూత్ర విసర్జన జరగకుండా ఆగిపోతే గమనించుకుంటూ ఉండాలి. ఇది మనం ఏంటంటే చాలాసార్లు దృష్టి పెట్టుకోరు, మూత్రానికి వెళ్ళలేదన్న విషయం కూడా గుర్తుండదు. అలా కాకుండా మూత్రం సాఫీగా అవ్వటలేదు, మూత్రం పాస్ చేయలేకపోతున్నా అని అనుకున్నట్టయితే కనుక అలాంటప్పుడు కూడా ఏంటంటే లోపల కొన్ని నెగటివ్ అంటే ప్రమాదకరమైన స్థితి వస్తుందని గుర్తించి దానికి కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అలాగే ఈ వాంతులవి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కొంచెం తలనొప్పిగా ఉన్నా కానీ, బాగా తల తిరుగుతున్నట్టుగా అనిపించినా, లేకపోతే ఏదో చెప్తూ ఉంటే కొంచెం నాకేదో అర్థం కానీ అయోమయ స్థితిలాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలా ఉన్నా కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి సరిపోయినటువంటి వైద్యం చేయించుకోవాలి తప్ప ఇవన్నీ మామూలేలే అనుకుందికి అవకాశం లేదు. అందుకని ఇవి మామూలు లక్షణాలు ఎలా ఉంటాయి, ప్రమాద లక్షణాలు ఎలా ఉంటాయి, రెండు మనం చెప్పుకున్నాం కనుక వీటిని దృష్టిలో ఉంచుకుని ఏదైనా ప్రమాదకరమైన లక్షణం కనపడుతూ ఉంటే డాక్టర్ సలహా తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలలో వాంతులు నివారించడానికి చక్కటి ఆయుర్వేద ఔషధం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. డాక్టర్ గారు, గర్భిణీ స్త్రీలలో వాంతుల సమస్యకి ఇప్పుడు ఆయుర్వేద ఔషధం తయారు చేయబోతున్నాం కదా, ఏ మూలికలు తీసుకోబోతున్నాం అంటారు? ఇప్పుడు మనం తయారు చేసేటువంటి ఔషధం ఏంటంటే చాలా తేలికగా మనకి అందరికీ ఇళ్లలో దొరికేటువంటిది, ఎవరైనా చేసుకోగలిగేటువంటి మూలిక. అయితే ఏంటంటే ఇంత తేలిగ్గా దొరికింది కదా అని మనం తేలిగ్గా అనుకోకర్లేదు, దీని ప్రభావం మాత్రం చాలా బాగా ఉంటుంది. ఈ ఔషధం చేసుకోవడానికి మనం మొట్టమొదటి తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే నిమ్మకాయలు. నిమ్మకాయలు ఏంటంటే ఇప్పుడు వాంతి వికారం ఉన్నప్పుడు మామూలుగా కూడా మనం చూస్తాం కదా, పుల్లటిది ఏదైనా కొంచెం మనం తీసుకుంటే వెంటనే కాస్త వికారం తగ్గుతూ ఉంటుంది. అంటే ఈ నిమ్మరసంలో ఉండేటువంటి ఒక స్టిమ్యులేటింగ్ నేచర్, అంటే కడుపులో ఉండేటువంటి జీర్ణరసాలు చక్కగా ఊరినట్టయితే కనుక ఈ వికారం అది తగ్గిపోతుంది. జీర్ణరసాలు ఊరకపోవడం వల్లనే ఈ వికారం, వాంతి వచ్చినట్టుగా ఉండడం, వాంతులు అవడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. అలా జీర్ణరసాలు ఊరేలాగా చేయడానికి నిమ్మకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీనిలోంచి కొంచెం విటమిన్ సి అవి కూడా వస్తాయి కనుక అదనంగా కొంత శరీరానికి కూడా మేలు జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ నిమ్మకాయల్ని రసంలాగా తీసుకోవాలి. ఈ రసాన్ని సుమారుగా ఒక 200 మిల్లీలీటర్ల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు 200 మిల్లీలీటర్ల నిమ్మరసాన్ని మీరు తీసుకోండి. మేము కూడా కొంచెం నిమ్మరసం తీసుకుని మీకు ఇప్పుడు చూపిస్తాం. నిమ్మరసం తీసుకుని ఇందులో వేయమ్మా. నిమ్మరసం తర్వాత మనం ఇందులో వేసుకోవాల్సినటువంటిది ఏంటంటే అల్లపు రసం. అల్లం కూడా ఏంటంటే ఇది కూడా మనం మన అనుభవంలో చూసేటువంటిదే. అల్లం కూడా వాంతి వికారం తగ్గించడానికి, అంటే అనుభవంలో చూడడం అంటే ఏంటంటే మన వాళ్ళలో పెద్దవాళ్ళందరికీ ఇంతకుముందు అన్ని తెలుస్తూ ఉండేవి, ఆయుర్వేద మూలికలు ఏవి ఎందుకు వాడతాం అనేది. అది తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి ఆ జ్ఞానం అలా వస్తూ ఉండేది అనమాట. అల్లపు రసానికి కూడా వాంతి వికారాన్ని తగ్గించేటువంటి గుణం ఉంటుంది. అలాగే అల్లానికి ఏంటంటే పిత్త దోషాన్ని కొంచెం బ్యాలెన్స్ చేసేటువంటి గుణం కూడా ఉంటుంది అనమాట. పిత్త దోషం ఎక్కువైపోయినప్పుడు ఈ వాంతి వికారం అది వస్తూ ఉంటాయి. అందుకని అల్లం పిత్త దోషాన్ని తగ్గించడానికి, అలాగే జీర్ణరసాలు చక్కగా ఊరడానికి తోడ్పడి ఈ వాంతులు వికారం అంతా తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం దంచి తీసినటువంటి రసం ఇక్కడ ఉంది, దీన్ని వడపోసుకుని మనం అందులో కలుపుకుందాం. ఎందుకంటే అందులో కొన్ని ఇతర పదార్థాలు అవి ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. వడపోసి తీసుకోవాలి. అయితే మనం ఇందాక నిమ్మరసాన్ని 200 మిల్లీలీటర్లు తీసుకున్నాం కదా, అల్లపు రసం అంత తీసుకోకలేదు, అందులో సగం అంటే ఒక 100 మిల్లీలీటర్ల పరిమాణంలో అల్లపు రసాన్ని నిమ్మరసంతో కలుపుకోవాలి. మనం కూడా అల్లపు రసాన్ని నిమ్మరసంతో కలుపుదాం. ఫిల్టర్ తీసుకుని వడపోసి వేయండి. అల్లపు రసాన్ని నిమ్మరసంలో మనం చూసుకున్నాం కదా, దీనిలో సుమారుగా సగం పరిమాణం వచ్చేలాగా ఇందులో కలపండి. ఇప్పుడు దాదాపు అది సరిపోతుంది, అందులో వేసేసేయచ్చు. మనం కలిపేసేయండి. ఇప్పుడు ఈ రెండు కలిపేసిన తర్వాత ఇందులో మనం కొంచెం సైంధవ లవణాన్ని వేసుకోవాలి. సైంధవ లవణం ఏంటంటే మామూలుగా లవణాలలో అంటే రకరకాల సాల్ట్స్, ఉప్పులు అవి వాడుతూ ఉంటాం కదా, వాటిల్లో సైంధవ లవణం అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది అనమాట. అంటే ఔషధంగా కూడా ఉపయోగపడి ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి సైంధవ లవణం. దీనికి కూడా ఈ వాంతి వికారాన్ని తగ్గించేటువంటి గుణం, అంటే పిత్త దోషాన్ని తగ్గించి వాంతి వికారాన్ని తగ్గించేటువంటి గుణం బాగుంటుంది. మెత్తటి చూర్ణంలాగా చేసుకోవాలి సైంధవ లవణాన్ని.
చూర్ణంలా చేసేసుకుని ఇది కొంచెం ఒక 10 గ్రాములు మాత్రం, అంటే ఎప్పుడు మనం వంటలో కూడా ఉప్పులు తక్కువే వేస్తాం కదా, అలా ఇందులో కూడా తక్కువే వేసుకోవాలి. ఒక 10 గ్రాముల పరిమాణంలో సైంధవ లవణం చూర్ణాన్ని ఈ ఇందాక పెట్టుకున్నటువంటి రసాలలో కలుపుకోవాలి. కొంచెం సైంధవ లవణం ఇందులో కలపండి, వేసేయండి. ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఔషధాన్ని ఒక సిరప్ లాగా, అంటే ఒక పానీయం లాగా తయారు చేయబోతున్నాం. అలా పానీయంలా తయారు చేయడానికి మనకి ఏంటంటే చక్కెర కూడా కావాలి. ఇందులో చక్కెరని తీసుకుందాం. ఇప్పుడు సుమారుగా ఒక 300 గ్రాముల పరిమాణాలు, అంటే సమానమైన బరువులోనే 300 గ్రాముల పరిమాణంలో చక్కెర తీసుకుని ఈ రసంలో కలిపేసుకోవాలి. కలిపేసి ఆ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి నెమ్మదిగా కాచాలి. మనం ముందు బాగా కరిగించేసుకుని తర్వాత పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద, అంటే మన పాకం వస్తూ ఉంటుంది కనుక అలా కలుపుకుంటూ దాన్ని కాచుకోవాలి. ఇప్పుడు ఇలాగ ఏంటంటే ఒక పాకం లాగా, మనకి తీగ పాకం అంటాం కదా, అలా కొంచెం పాకం లాగా అయిన టైంలో స్టవ్ ఆపేసుకుని దాన్ని చల్లార్చుకోవాలి. చల్లారిపోయిన తర్వాత దాన్ని ఒక గాజు పాత్రలో పోసుకుని భద్రపరచుకోవాలన్నమాట. అలా ఒకసారి అది తీసి ఇందులో పోసేసేయండి. మనకి ఈ పానకాన్ని ఏంటంటే గర్భిణీ స్త్రీలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి 4 పూట్ల కూడా తీసుకోవచ్చు. సుమారుగా ఒక 15 నుంచి 20 మిల్లీలీటర్లు, అంటే 2 పెద్ద చెంచాల పరిమాణంలో తీసుకొని తేనెని నాకుతాం కదా మనం, అలాగే కొంచెం కొంచెం నాలుకతోటి నాకుతూ వేసుకోవాలి. ఇలా తాగేసినట్టు కాకుండా నాలుకతోటి నాకుతూ తీసుకోవాలి. ఔషధం ఏంటంటే చాలా మంచి గుణాన్ని కలిగి ఉంటుంది కనుక గర్భిణీ స్త్రీలు అందరూ కూడా దీన్ని ఎటువంటి హెజిటేషన్ లేకుండా చక్కగా వాడుకుని ఈ వాంతుల సమస్యను తగ్గించుకోవచ్చు. మనందరం ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటూ ఉంటాం. మన శరీరం రోగాల బారిన పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కొన్ని ఆరోగ్య సూత్రాలను పాటించాలి. మరి ఇవాల్టి కార్యక్రమంలో ఎలాంటి ఆరోగ్య సూత్రం గురించి చెప్పబోతున్నారు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఈనాటి కార్యక్రమంలో ఎలాంటి ఆరోగ్య సూత్రం గురించి చెప్పబోతున్నారు? ఈ ఆరోగ్య సూత్రాల్లో ఏంటంటే మనం మనసు, శరీరం 2 ఆరోగ్యంగా ఉండడానికి 4 సూత్రాలు అని చెప్పి ఇంతకుముందు మనం 2 సూత్రాల గురించి చెప్పుకున్నాము. అందులో ఇంకొకటి ఏంటంటే విజ్ఞానం అన్నమాట. ఈ విజ్ఞానం అనేది ఏంటంటే మామూలుగా జనరల్గా కూడా మనం మాట్లాడుకునేటప్పుడు వాడుతూ ఉంటాం కదా, సైన్స్ అనడానికి విజ్ఞానం అని మనం ట్రాన్స్లేట్ కూడా చేస్తూ ఉంటాం. ఇవి ఆరోగ్యం విషయానికి వచ్చినప్పుడు ఈ విజ్ఞానం అంటే ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటిది. అంటే ఆరోగ్యంగా ఉండడానికి ఏం చెయ్యాలి, అంటే మనం నిత్యం చేసేటువంటి ఆహార విహారాల్లో ఎలాంటి నియమాలు పాటించాలి, మన శరీరం తీరు ఏమిటి, ఈ తీరుకు సరిపోయేలా ఎలాంటి తినచ్చు, ఏం తినకూడదు, ఎలాంటి వ్యాయామాలు చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుని ఉండాలన్నమాట. అంటే ఒక అవగాహన, మనం నిత్యం చేయాల్సినటువంటి అంశాల గురించినటువంటి ఒక అవగాహన మనకు అవసరంగా ఉంటుంది. అలాగే జబ్బుల గురించి కూడా, ఎందుకు జబ్బులు వస్తాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం, వాటిని నివారించడానికి ఏం చేయాలని తెలుసుకోవడం, ఇవన్నీ కూడా విజ్ఞానంగా చెప్తాం అన్నమాట. విజ్ఞానం అంటే ఒక నాలెడ్జ్ని పెంచుకోవడం, ఒక అవేర్నెస్. మామూలుగా మనం కామన్గా మాట్లాడేటప్పుడు చెప్పేది అవేర్నెస్ లాగా. అంటే ఇప్పుడు మన ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి కొన్ని అవగాహనలు ఉండాలి, అలాగే అనారోగ్యాలు వస్తే వాటి నుంచి బయటపడడానికి కూడా కొన్ని అవగాహనలు ఉండాలి మనకి. అంటే ఇప్పుడు నిత్య జీవితంలో మనం ప్రతిసారి కూడా ఆయుర్వేద కార్యక్రమం, ఆయుష్ కార్యక్రమాలు చెప్పుకుంటూ ఉన్నటువంటివి కొన్ని ఆరోగ్య సూత్రాలు ప్రతిరోజు కనుక మనం పాటిస్తూ ఉన్నట్టయితే మనం ఆరోగ్యంగా ఉంటాం అన్నటువంటి విషయం చాలా మందికి తెలియదు. ఆ విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి ఒక కోరిక కలగటం, తెలుసుకోవడం, ఆ 2 కూడా అవసరం అనమాట. అంటే ఇలా చేస్తే మనకి మంచిది, ఈ ఆహారాలు తింటే మనకి మంచిది, మనం మద్యపానం చేస్తే మంచిది కాదు, ఈ కాఫీ టీలు అధికంగా తీసుకుంటే మంచిది కాదు, ఇలాంటివన్నీ తెలుసుకున్నాం. అలాగే తీసుకునేటువంటి ఆహారంలో తీయగా ఉన్నటువంటివి ఎంత తినాలి, చేదు ఎంత తినాలి, కారం ఎంత తినాలి, ఇలాంటివన్నీ కూడా మనం ఒక పద్ధతి ప్రకారం తెలుసుకోవడంతో వదిలేయడం కాదు. ఒక అవేర్నెస్ ఉన్నంత మాత్రాన్ని సరిపోదు. ఇప్పుడు మనకి చాలా వాటి మీద మద్యపానం హానికరం అని చూస్తూ తాగుతున్నారు అనుకోండి, అది దానివల్ల ప్రయోజనం లేదు. అంటే అది తెలుసుకున్నటువంటి విషయాన్ని మళ్ళీ మనం పాటించాలి, ఆచరించాలన్నమాట. ఈ ఆచరించేందుకు కూడా మనకి ఈ విజ్ఞానం అంటే అవేర్నెస్ అనేటువంటిది మనకి బాగా తోడ్పడుతుంది.
అది ఆరోగ్య రక్షణ విషయంలో. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొన్ని జబ్బులు ఉన్నాయి, ఆ జబ్బులు ఎందుకు వస్తాయని తెలుసుకోవడం. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా చెప్పుకుందాం, డయాబెటీస్ అంటే మధుమేహం ఉంది. ఈ మధుమేహం రావడానికి ఒక కారణం జీన్స్ అని. జీన్స్ అంటే మనకి పైన మన అమ్మ నాన్నకో మన ఇంట్లో ఇంకెవరికో కనుక మధుమేహం ఉంటే మనకి వస్తుంది అనేటువంటిది ఇప్పుడు అందరికీ చాలా మందికి తెలిసినటువంటి అంశం. అంటే ఒక విజ్ఞానం కలిగింది, ఇది ఎందుకు వస్తుందని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు జీన్స్లో వస్తుంది అని తెలుసుకుని వదిలేస్తే సరిపోదు. వదిలేకుండా ఏంటంటే జీన్స్లోంచి వస్తుంది కనుక దాన్ని మనం పోస్ట్ పోన్ చేయడానికి మార్గాలు ఉన్నాయని తెలుసుకుంటాం. అంటే ఏంటి, దాన్ని పోస్ట్ పోన్ చేయాలంటే చిన్నప్పటి నుంచే కొంచెం తీయటి పదార్థాలు అవి ఎక్కువగా తినకుండా ఉండడం, రెగ్యులర్గా వ్యాయామం చేయడం, ఇవన్నీ కూడా దాన్ని పోస్ట్ పోన్ చేయడం కంటే డయాబెటీస్ తొందరగా రాకుండా ఉండడానికి సహాయపడతాయి అనేటువంటిది ఒక అవగాహన కలిగిస్తాం. ఈ అవగాహన కలిగించుకున్నాక దాన్ని పాటించడానికి మనకి మనసు కావాలి. మళ్ళీ అది తెలిసినా సరే, మనకు వచ్చే అవకాశం ఉందని తెలిసినా కూడా దాని గురించి పట్టించుకోకుండా యాజ్ యూజువల్ ఎక్కడ స్వీట్ కనిపించినా తినేద్దాం అనుకోవడం, లేకపోతే ఏం పని చేయకుండా హాయిగా కూర్చునే అనుకోవడం ఉందనుకోండి, మనకి ఈ విజ్ఞానం వల్ల ప్రయోజనం కలగదనమాట. అంటే విజ్ఞానం ఎప్పుడు కూడా మనం తెలుసుకోవడం, దాన్ని ఆచరించడం రెండు కూడా ఉండాలి. అలాగే ఇప్పుడు అంటే లైఫ్ స్టైల్ వల్ల కూడా మనకి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. అంటే జీన్సే కాకుండా మన లైఫ్ స్టైల్ వల్ల కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది అని తెలుసుకున్నాం. అంటే ఆ లైఫ్ స్టైల్ ఏంటి, ఇప్పుడు నిరంతరం అంటే చిన్నప్పటి నుంచి కూడా స్కూళ్ళలో కానివ్వండి, కాలేజీల్లో, ఉద్యోగాల్లో ఎక్కడో కూడా రోజంతా కూర్చునే ఉండటం అనేటువంటి మన జీవన విధానం వల్ల చాలా ఎక్కువగా ఇప్పుడు మనం డయాబెటీస్ పేషెంట్స్ని చూస్తుంటాం. అంటే మనకి తెలిసినటువంటి అవగాహనని మనం ఇంకా వాడుకోవట్లేదు అనమాట. అంటే తెలుసుకోవడం, ఈ విజ్ఞానం గురించి తెలుసుకున్నాక దానికి సరిపోయేటట్టుగా జీవన విధానాన్ని మార్చుకోవడం. అంటే ఈ అవగాహన వల్ల కూడా మనం వ్యాధులు రాకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే తర్వాత ఇంకో స్టెప్ ఏంటి, ఇప్పుడు డయాబెటీస్ ఆల్రెడీ వచ్చింది అనుకుందాం. ఆల్రెడీ వచ్చినటువంటి వాళ్ళకి మందులు వాడుకోవడం. ఆ మందులు తప్పనిసరిగా వాడుతూ ఉండాలి. అంటే నాకేదో లక్షణాలు కనిపించట్లేదు, నాకు డయాబెటీస్ అంటే మీరు చెప్తున్నారు కానీ నాలో ఏమీ నీరసం లేదు, బలహీనం లేదు, నాకు దెబ్బలు తగిలినా హీల్ అయిపోతున్నాయి అని చెప్పి కొంతమంది చెప్పేస్తూ ఉంటారు. అలా అందరికీ ఏమి లక్షణాలు తెలియవు కనుక లక్షణాలు తెలియకపోయినా సరే పరీక్ష చేసుకుని చూసుకోవాలి అనేటువంటి ఒక అవగాహన అవసరం. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ మనం చెప్పదలుచుకున్నది ఈ కార్యక్రమాల్లో కూడా ఈ సమస్య ఎప్పటికీ చాలా కాలం వరకు ఉంటుంది. దీనికి మనం నిరంతరం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు మందులు కానీ ఆహారం కానీ పచ్చంగా ఉంటూనే ఉండాలనేటువంటిది తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి అంశం. అయితే ఈ విజ్ఞానం ఉన్నా కూడా కొంతమందికి ఏంటంటే ఈ విషయం తెలియదు. ఈ విషయం తెలియకుండా ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే చాలా మంది మీకు ఏదో మందు ఇస్తాం, ఈ మందు ఒక 4 రోజులు వేసుకోండి, 4 రోజులు వేసుకుంటే మీకు డయాబెటీస్ మాయమైపోతుంది, హాయిగా రోజు మీరు బెల్లం వేసుకొని స్వీట్లు తినండి, ఏమైనా తినండి, ఏమీ పర్వాలేదు అని చెప్పి ఇలాంటి అవగాహన అంటే ఒక విజ్ఞానం లేని వాళ్ళ మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడైతే మనకి విషయం తెలియదో, అంటే ఈ సమస్యని మనం నిరంతరం దీన్ని అదుపులో ఉంచుకోవాలి తప్ప దీని గురించి మర్చిపోయి ఏదో చేసేద్దాం అనుకుంటే కుదరదు అనేటువంటి అంశం తెలియకపోతే ఇలాంటి అంటే ఒక గాలం వేసుకున్నట్టుగా ఉంటారనమాట. చాలా మంది ఇప్పుడు మా దగ్గర కూడా పేషెంట్లు వస్తూ ఉంటారు, రోడ్డు మీద అక్కడక్కడ తిరుగుతూ వీళ్ళు వాళ్ళేంటంటే మీకు ఈ ప్రాబ్లం ఉంది కదా, మీకు తగ్గించడానికి నేను మీకు ఒక ఆయుర్వేద మందు ఇప్పిస్తాను, అది వేసుకున్నారంటే 4 రోజుల్లో మీ సమస్యలన్నీ పోతాయని చెప్పేటువంటి వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. ఎప్పుడైతే అవగాహన లేదో అప్పుడు అలాంటి వాళ్ళ బారిన పడడం, వాళ్ళు ఏవో కొన్ని మందులు అవి ఇవ్వడానికి ఏంటంటే మందులేం కాదు, వాళ్ళకి కావాల్సిన వ్యాపారం, వాళ్ళు ఏవో కొన్ని 15,000 20,000 అవి తీసుకుని ఇస్తూ ఉంటారు. ఓ నెలలు వాడాక కూడా సమస్య తగ్గకపోతే అప్పుడు మానసికంగా బాధపడడం, మళ్ళీ ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఇతర ఇబ్బందులు పడడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అలా కాకుండా ఈ సమస్యని మనం తగ్గించుకోవడానికి దీర్ఘకాలం పాటు కృషి చేయాలనే విషయం తెలుసుకోవడం, అలాగే రోడ్డు మీద ఎవరో ఏదో మంది ఇచ్చేస్తే దానివల్ల అది మనకి ప్రయోజనం కలగదు అనేటువంటి అవగాహన కలగటం, ఇవన్నీ ఉన్నట్టయితే కనుక మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకోవడానికి, అలాగే ఏంటంటే ఇలాంటి ఒక మోసపూరితమైన వాళ్ళ దారిలో మనం పడ్డామంటే మళ్ళీ మానసికంగా దెబ్బతింటాం, అయ్యో ఇలా జరిగిపోయింది అనేటువంటి ఒక బాధ కలుగుతూ ఉంటుంది, మళ్ళీ అది ఇంకొక అనారోగ్యానికి కారణం అవుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే విషయం తెలుసుకోవడం, దానికి సంబంధించినటువంటి అవగాహన రెండూ కూడా, అంటే అవగాహన ఉండటం, అవగాహన ఉన్నదాన్ని ఆచరించటం, ఇవన్నీ కూడా ఏంటంటే మన మనసుని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కూడా తోడ్పడుతుంది. కనుక ఎప్పుడు కూడా విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేయడం, తెలుసుకున్న దాన్ని ఆచరించేందుకు ప్రయత్నం చేయడం,
తప్పుదారిలోకి వెళ్ళేటువంటి వాళ్ళు తీసుకెళ్లేటువంటి వాళ్ళు ఉంటే ఆ విషయం గురించి కూడా తెలుసుకొని, అంటే తొందరపడి వాళ్ళు ఎవరో చెప్పింది వినేయడం కాకుండా సరైన డాక్టర్లు ఎవరు, సరైన డాక్టర్ల సలహా ఎలా తీసుకోవాలి, ఎవరు చెప్పింది మనం ఆచరించవచ్చు. అంటే ఆరోగ్యం విషయంలో ఏంటంటే అందరూ సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు, అందరు సలహాలు తీసుకోకూడదు, సరైనటువంటి వైద్యుల సలహాలు తీసుకోవాలి అనేటువంటి ఒక విజ్ఞానం కనుక వాళ్ళకి కలిగినట్టయితే ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి కానివ్వండి, అనారోగ్యాల బారి నుంచి బయటపడడానికి కానీ ఈ అవగాహన చాలా చాలా బాగా తోడ్పడుతుంది. గర్భిణీ స్త్రీలలో వాంతుల సమస్యకు కారణాలేంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సమస్య నుండి ఉపశమనం పొందటానికి ఆయుర్వేద ఔషధం ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాం కదండి. మరైతే జీవన విధానంలో ఒక అంశం పట్ల అవగాహన, పరిజ్ఞానం మన ఆరోగ్యానికి ఎంతగా తోడ్పడుతుందో తెలుసుకున్నాం. మరో చక్కటి అంశంతో తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. నమస్తే.